మీ వీడియోకి వ్యూస్ వస్తలేవా? అయితే ఇలా చేయండి, వ్యూస్ వస్తాయి. మీరేం చేస్తారంటే 5 minutes వీడియో అనేది షూట్ చేసుకోండి. షూట్ చేసుకున్న తర్వాత దానికి ప్రాపర్లీ ఎడిటింగ్ చేసుకోండి. మీ కంటెంట్ ఏదైనా కానీ, ఇప్పుడు వ్లాగింగ్ కానీ, కుకింగ్ కానీ, గేమింగ్ కానీ ఏదైనా కానీ మీరు షూట్ చేసుకొని పెట్టుకోండి అనమాట. షూట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మీకు ఈ ప్రాసెస్ చెప్తాను. దాంట్లో ఏమి యాడ్ చేయాలి, దాంట్లో ఏమైనా సెట్టింగ్ చేయాలి మొత్తం చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది వీడియో అయితే. సో లైక్ మాత్రం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గైస్ మీరేం చేస్తారంటే ఇక్కడ విఎన్ యాప్ ఉంది కదా, విఎన్ యాప్ సెలెక్ట్ చేస్తాను. విఎన్ యాప్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే గైస్ ఇక్కడ 5 minutes వీడియో అనేది రెడీ చేసుకొని పెట్టుకోండి. ఏదైనా టాపిక్ కానీ మీరు 5 minutes వీడియో అనేది షూట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, నాలాగా షూట్ చేసుకుని పెట్టుకోండి. అంటే మీరు కుకింగ్ అయితే కుకింగ్, గేమింగ్ అయితే గేమింగ్, అండ్ టెక్ అయితే టెక్, అండ్ వ్లాగర్ అయితే వ్లాగర్, ఏదైనా కానీ 5 minutes వీడియో షూట్ చేసుకుని పెట్టుకోండి. షూట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గాస్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే గాస్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుందా, ఈ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు షూట్ చేసుకున్న వీడియోస్ అయితే క్లిప్స్ అయితే ఉంటాయి కదా, ఎన్ని క్లిప్స్ ఉంటే అన్ని క్లిప్స్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ వీడియో ఉంది కాబట్టి నేను వీడియో తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఓకే వేస్తాను అనమాట, దీన్ని ఓకే వేసేసి అండ్ నెక్స్ట్ వేస్తాను అనమాట. కొద్దిగా ప్రాసెసింగ్ తీసుకుంటుంది, కొద్దిగా వెయిట్ చేద్దాం. గైస్ ఆ వీడియో కొద్దిగా ప్రాసెసింగ్ ఎక్కువ టైం తీసుకుంటున్నది కాబట్టి నేను వేరే నెక్స్ట్ వీడియో సెలెక్ట్ చేస్తున్నా. ఇలా నెక్స్ట్ వీడియో సెలెక్ట్ చేసేసి అండ్ ఇప్పుడు ప్రాసెసింగ్ లో పెడుతున్నాను అనమాట. సో ఇది వస్తుంది అంటే చూద్దాం. ఇది కూడా టైంలో వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి గాస్ ఇక్కడ నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నా చూడండి గాస్ ఇక్కడ. సో ఇప్పుడు షూట్ చేస్తున్నా కదా, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కోసం మీరు వీడియో షూట్ చేసుకుని పెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు మీరు పూర్తి ఎడిటింగ్ చేసుకుంటారు. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం ప్రాపర్లీ ఎడిటింగ్ చేసుకుంటారు. మీకు ఇక్కడ ఏం చేస్తే వ్యూస్ వస్తాయనేది మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. ప్రాపర్లీ ఎడిటింగ్ చేసి చూపిస్తలేను, మీకు ఇక్కడ ఏం సెట్టింగ్ చేస్తే వ్యూస్ వస్తాయనేది మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను వేస్తాను కదా ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను అనుకుంటే, సో నేను కటప్ చేసేస్తా, దీన్ని తీసేస్తాను అనమాట, పార్ట్ డిలీట్ చేసేస్తా. ఓకే, సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు లాస్ట్ లో ఒక పార్ట్ ఉంటుంది కదా, దీన్ని కూడా డిలీట్ చేసేయండి. గాయస్ ఇప్పుడు నేను చేస్తా అంటే దీన్ని ఇట్లా పెద్దగా చేసుకుంటా, ఇట్లా టైమ్ లైన్ పెద్దగా చేసుకోండి. టైమ్ లైన్ పెద్దగా చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ పార్ట్ అనేది హైలైట్ ఉంది అనుకోండి, మధ్యలో పార్ట్ అనేది ఒక హైలైట్ పార్ట్ ఉంది అనుకోండి, దాన్ని మీరు ఏం చేస్తారంటే ఇట్లా కటాప్ చేయండి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ పార్ట్ అనేది హైలైట్ ఉంది అనుకుంటే నేను చేస్తా అంటే దీన్ని కటాప్ చేస్తా, ఇట్లా కటాప్ చేస్తా. ఇక్కడ వరకు పార్ట్ అనేది హైలైట్ ఉంది అనుకుంటే ఇక్కడ వరకు. ఓకే, దీన్ని చేస్తా, క్లిక్ చేస్తా అండ్ ఇక్కడ వరకు రాస్తలేదు కాబట్టి కొద్దిగా పెద్దగా తీసుకుంటా, ఇంతవరకు తీసుకుంటా, ఇంతవరకు. ఓకే, దీన్ని కటాప్ చేస్తా. కటాప్ చేసిన తర్వాత దీన్ని డూప్లికేట్ చేసుకుంటా అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డూప్లికేట్ చేసుకుంటా. ఇట్లా డూప్లికేట్ వేసుకున్న తర్వాత రెండోది అయిపోతుంది అనమాట. ఓకే, రెండోది అయిపోయిన తర్వాత దీన్ని చేస్తాను లాగి పెడతా అండ్ ఇప్పుడు చూడండి గాస్ ఇక్కడ ఫస్ట్ లో తీసుకొస్తా అనమాట. ఓకే, ఇట్లా ఫస్ట్ లో తీసుకొచ్చిన తర్వాత సో ఇది ఫస్ట్ లో పార్ట్ అనేది హైలైట్ అయింది అనమాట. ఎన్ని తీసుకుంటారంటే గాస్ ఇక్కడ ఒక 3 తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి, 3 తీసుకోండి. ఇప్పుడు చూడండి గాస్ ఎక్కడ వరకు తీసుకున్నారంటే గాస్ ఇక్కడ తీసుకున్నారు అనమాట. ఇంకా కొంచెం మూవ్ అవ్వండి, ఇక్కడ వరకు వెళ్ళండి అనమాట. సో ఇక్కడ మూవ్ అయిన తర్వాత గాస్ ఇక్కడ కూడా పార్ట్ అనేది సో హైలైట్ ఉంది అనుకుంటే మీరేం చేస్తారంటే గాస్ ఇక్కడ వరకు కటాప్ చేయండి. కటాప్ చేసిన తర్వాత ఇక్కడ వరకు రండి అండ్ ఇప్పుడు ఎంతవరకు హైలైట్ ఉంటే అంతవరకు వెళ్ళండి. అంతవరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కటాప్ చేసేయండి. కటాప్ చేసిన తర్వాత దీన్ని కూడా డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత గాస్ దీన్ని ఇట్లా లాగి పట్టి అండ్ ఇప్పుడు సెకండ్లో వెళ్ళండి అనమాట. అండ్ ఇప్పుడు చూడండి గాస్ చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి సెకండ్లో ఎక్కడ ఉంది, సెకండ్, ఇది సెకండ్ అనమాట. సెకండ్లో పెట్టండి, ఇట్లా సెకండ్లో పెట్టిండ్రా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాస్ ఇప్పుడు ఫస్ట్ లో వచ్చండి, అంటే ఎక్కడ వరకు వెళ్ళిండ్రో అక్కడ వరకు వెళ్ళండి. అంటే కటాప్ ఎక్కడ చేసిండ్రో అక్కడ మీరు వెళ్ళండి. అండ్ ఇప్పుడు నేను వేస్తాను గాస్ ఇక్కడ కటాప్ ఎక్కడ చేశానో చూద్దాం. ఇక్కడ చేశాను చూడండి. అండ్ ఇంకొక కటాప్ మనకు కావాలన్నమాట, అంటే హైలైట్ పార్ట్ 3 పార్ట్ అది హైలైట్ కావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాస్ ఇప్పుడు కటాప్ ఇక్కడ నుండి, అంటే మీ వీడియోలో ఈ పార్ట్ కింద హైలైట్ ఉంది అనుకోండి, దీన్ని కటాప్ చేసేయండి. ఇట్లా కటాప్ అంటే ఇంతవరకు హైలైట్ ఉంటే, ఎంతవరకు హైలైట్ ఉంటే అంత తీసుకోండి. ఓకే, నేను కటాప్ తీసుకుంటున్నా. ఈ కటాప్ అంటే మీ వీడియోలో ఏ పార్ట్ హైలైట్ ఉంటే ఆ పార్ట్ తీసుకొని మీరు కటాప్ చేసుకొని దాన్ని ఇట్లా డూప్లికేట్ చేసుకొని, డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని అండ్ ఇప్పుడు థర్డ్ పార్ట్లో అంటే థర్డ్లో తీసుకెళ్ళండి. అండ్ ఇప్పుడు చూడండి గాస్ చూపిస్తాను. ఇప్పుడు థర్డ్లో తీసుకెళ్తా. ఓకే, థర్డ్లో వదిలేస్తాను అనమాట. ఇప్పుడు 3 వచ్చినాయి అనమాట, 3 వచ్చినాయి కాబట్టి నేను వేస్తాను ఇక్కడ లాస్ట్ వరకు తీసుకెళ్తా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాస్ ఇప్పుడు ఫస్ట్లో చూసుకుంటే గాస్ పార్ట్ అనేది 3 పార్ట్స్ అనేది దీనికి. అండ్ ఇప్పుడు అప్కమింగ్ పెట్టండి, కమింగ్ అప్ పెట్టండి, లేదా వీడియోలో ఈ మ్యాటర్ ఉంటుంది పెట్టండి, ఏదైనా పెట్టండి. నేనైతే కమింగ్ అప్ పెడతాను. ఇక్కడ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ సెలెక్ట్ చేస్తాను అండ్ ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ యాడ్ ఏ హెడ్లైన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ నేను వేస్తాను అంటే గాస్ చూడండి కమింగ్ అప్ రైడ్ వేస్తాను అనమాట. కమింగ్ అప్ రైడ్ వేస్తాను చూడండి. కమింగ్ అప్ అయితే రైడ్ వేసిన. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా చూడండి, అండ్ ఫాంట్స్ అనమాట. ఈ ఫాంట్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలాగైనా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, రెడ్ వైట్ పెట్టుకోవాలంటే వైట్ పెట్టుకోవచ్చు, బ్లాక్ పెట్టుకోవాలంటే బ్లాక్ పెట్టుకోవచ్చు. బ్లాక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది బ్లాక్. ఓకే, అండ్ ఇప్పుడు ఓకే వేసేయండి. ఏమైనా సైజ్ చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఓకే వేసేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. దీన్ని కొద్దిగా యానిమేషన్ ఇవ్వాలంటే యానిమేషన్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఓకే వేస్తా ఫస్ట్ ఆఫ్ అయితే గాయస్ ఇక్కడ ఈ టెక్స్ట్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మోషన్ కనిపిస్తుందా, ఈ మోషన్ని సెలెక్ట్ చేసుకోండి. మోషన్ని సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డాట్ 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 కనిపిస్తుంది చూడండి, ఇట్లా ఫేడ్ కనిపిస్తుంది చూడండి, ఇట్లా ఫేడ్ కనిపిస్తుంది. అవును,
ఫేడ్కి సెలెక్ట్ చేసేయండి అండ్ ఓకే చేయండి అనమాట. సింపుల్లీ ఎంతవరకు కావాలో అంత మీరు ఇట్లా దీన్ని తీసుకెళ్ళండి, ఇట్లా తీసుకెళ్ళండి. ఓకే, మీరు వీడియో ఎంతవరకు పెట్టిండ్రో అంటే పార్ట్స్ ఎంతవరకు పెట్టిండ్రో అంతవరకు మీరు తీసుకెళ్ళండి. ఇంతవరకు ఉందన్నమాట. దీన్ని కటాఫ్ చేసేస్తా, దీన్ని పత్తర కొట్టి సెలెక్ట్ చేసేస్తా, దీన్ని తీసేస్తా, ఎక్స్ట్రా పార్ట్ అని తీసేస్తా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్లేషన్, ఇక్కడ మోషన్స్ ఇవ్వండి అండ్ ఇక్కడ మోషన్స్ అంటే డిఫరెంట్ మోషన్స్ వస్తాయి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు ఒక లైట్ వస్తుంది, ఇక్కడ లైట్ ఓకే వేస్తాను. ఓకే, అవును ఇట్లా వస్తుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత సో ఇప్పుడు దాన్ని మీరు ప్రాపర్లీ వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాతని అందులో నుంచి ఏదైతే హైలైట్ పార్ట్ ఉంటుందో కొన్ని 3 తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి, 3 తీసుకోండి. 3 తీసుకున్న తర్వాత ఫస్ట్లో పెట్టండి. ఫస్ట్లో పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ కమింగ్ అప్ అనేది హైలైట్ చేయండి. కమింగ్ అప్ అని హైలైట్ చేస్తే ఏమవుతుందంటే ఆడియన్స్కు అండ్ వీడియోలో ఏమైనా మ్యాటర్ ఉందేమో అని ఆడియన్స్ వెయిటింగ్లో ఉంటారు కాబట్టి అప్పుడు మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట. మీకు చూపించాను కదా. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఎక్స్పోర్ట్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలంటే చూడండి, మొత్తం ఫిల్ చేసేయండి, ఇవన్నీ ఫిల్ చేసేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసి వదిలేయండి. 100% చెప్తున్నా కదా. సో ఆడియన్స్కి ఏం కావాలి, ఫస్ట్లో 30 సెకండ్స్ అనేది వాళ్ళకి హైలైట్ కావాలి. ఏం హైలైట్ కావాలంటే వీడియోలో ఏం మ్యాటర్ ఉందో వాళ్ళకి తెలియాలన్నమాట. అంటే వీడియోలో ఏం మ్యాటర్ ఉందో వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు వీడియోలో వెయిటింగ్లో ఉంటారు. లేకపోతే వెయిటింగ్లో ఉండరు. మీరు హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా, నేను బాగున్నా, మీరు బాగున్నారా ఇట్లా అని చెప్తే ఆడియన్స్ వెయిటింగ్లో ఉండరు. సో మన వీడియో స్కిప్ చేసేస్తారు, వేరే వాళ్ళ వీడియో చూస్తారు అన్నమాట. ఓకే, మీకు వ్యూస్ రావాలంటే సో ఖచ్చితంగా చెప్తున్నా కదా. అండ్ ఎడిటింగ్ ప్రాపర్లీ చేసుకోండి. మీరు వీడియో ప్రాపర్లీ తీసుకోండి. ప్రాపర్లీ తీసుకున్న తర్వాత దాంట్లో కటాప్ అనేది ఒక 3 కటాప్ తీసుకొని ఫస్ట్లో యాడ్ చేయండి. ఫస్ట్లో యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఎక్స్పోర్ట్ చేసేసుకొని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. యూట్యూబ్లో అప్లోడ్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి. ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అండ్ thumbnail చాలా ఇంపార్టెంట్. CTR ని పెంచుకోవాలంటే మీరు thumbnail బాగా డిజైన్ చేసుకోండి. thumbnail బాగా డిజైన్ చేసుకుంటేనే మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.